చేసుకుందామండి. పాస్తాను చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి. పాస్తా చేయడం చాలా ఈజీ, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. నేనైతే ఈ రోజు మీకు 2 టైప్స్ ఆఫ్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తానండి. అందులో ఒకటి క్రీమీ సాస్ పాస్తా, అలాగే ఇంకొకటి టొమాటో సాస్ పాస్తా. ఈ రోజు నేను పాస్తాని చికెన్ తో చేస్తున్నానండి. దీన్ని ఏ నాన్ వెజ్ తో అయినా చేసుకోవచ్చండి. లైక్ ప్రాన్స్ యాడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన నాన్ వెజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వెజ్ పాస్తా కూడా చేసుకోవచ్చు. పాస్తా ఉడకబెట్టడానికి ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఈ వాటర్ సాల్టీగా ఉండాలి, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. సో దీనివల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు పాస్తా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదండి, దీంట్లో మనం పాస్తా వేసుకుందాం. పాస్తా కుక్ అవడానికి ఒక 6 నుంచి 7 నిమిషాలు పడుతుందండి. నేను ఈ టైప్ లో గొట్టంగా ఉండే పాస్తా తీసుకున్నాను. పాస్తాలో చాలా వెరైటీస్ ఉంటాయండి. రిబ్బన్ లా ఉంటాయి, అలాగే స్పైరల్స్ అంటారు కదా, అలా కూడా ఉంటాయి. సో మీకు ఏది నచ్చితే, ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి. పాస్తా పక్కన ఉడుకుతుందండి. మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బటర్ వేసుకుందామండి. బటర్ కరిగిన తర్వాత దీంట్లో వెల్లుల్లి తురుము వేసుకుందామండి. ఇలా వెల్లుల్లి తురుము వేసుకోవటం వలన ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. గార్లిక్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ని ఇట్లా పీసెస్ కట్ చేసుకున్నానండి, దీన్ని కూడా వేసుకుంటాను. ఆనియన్ అండ్ గార్లిక్ ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ ని నేను ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఆనియన్ అండ్ గార్లిక్ బాగా వేగిపోయిందండి. సో ఇప్పుడు నేను చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ ని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి. నేను ఈరోజు క్రీమీ పాస్తా కోసం రెడీమేడ్ బెషామిల్ సాస్ వాడుతున్నానండి. ఈ బెషామిల్ సాస్ మీ దగ్గర లేదనుకోండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్ తో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పాలు, మైదా, బటర్ ఉంటే చాలండి ఈ బెషామిల్ సాస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బెషామిల్ సాస్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీంట్లో మనం సాస్ పోసుకున్నామండి. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో కొంచెం బాసిల్ వేసుకోవాలండి. దీన్ని ఇట్లా నలిపి అప్పుడు వేసుకోవాలి. దీంట్లో కొంచెం రోజ్మెరీ కూడా వేసుకుందామండి. అది కూడా కొంచెం ఇలా నలపాలండి, అప్పుడే దాంట్లో ఉండే ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇట్లా నలిపి అప్పుడు వేసుకోవాలి. సాస్ వేసాక ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. ఎక్కువసేపు ఏమీ పొయ్యి మీద ఉంచాల్సిన అవసరం లేదు. పాస్తా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలండి. దీన్ని మనం డ్రైన్ చేసుకొని ఒకసారి ఆ తర్వాత కోల్డ్ వాటర్ తో ఒకసారి వాష్ చేయాలండి. పాస్తాని ఇలా వాష్ చేసుకోవటం వల్ల దానిలో ఉన్న స్టార్చ్ అంతా పోయి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి. దీంట్లో ఇప్పుడు మనం ఉడికించుకున్న పాస్తా ఉంది కదండి, దాన్ని వేసుకుందాం. పాస్తా వేసాక దీన్ని ఇట్లా కలుపుకోవాలండి. ఒకసారి పాస్తా వేసి 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాము బేక్ చేసుకోవడానికి. ఇట్లా బౌల్లో ఒక లేయర్ పాస్తా వేసుకుందామండి. అలాగే దాని మీద ఒక లేయర్ చీజ్ వేసుకోవాలండి. అలాగే చీజ్ మీద మిగిలిన పాస్తా వేసుకుందామండి. ఇలా పైన ఇంకో లేయర్ చీజ్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అవెన్ లో పెట్టుకొని బేక్ చేసుకుందామండి. దీన్ని అవెన్ లో బేక్ చేసుకుందామండి. మన క్రీమీ పాస్తా రెడీ అయిపోయిందండి. దీన్ని అవెన్ నుంచి తీసుకుందాం. ఇప్పుడు మనం టమాటో సాస్ తో పాస్తా చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ లో బటర్ వేసుకుందామండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పాస్తా కోసం బోన్లెస్ చికెన్ ని యూస్ చేయాలండి. ఇక్కడ నేను ఒక బ్రెస్ట్ పీస్ తీసుకొని దాన్ని చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. చికెన్ ఇలా చక్కగా వేపుకోవాలండి. వేగిన చికెన్ ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. అదే ప్యాన్ లో కొంచెం బటర్ వేసుకుందామండి.
బటర్ వేడెక్కిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకుని క్యారెట్ పీసెస్ వేసుకోవాలండి. దానిలో ఆనియన్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసి పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలండి. వెజిటబుల్స్ ని పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అవి మెత్తబడిపోతాయి. ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయకూడదండి, ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఇట్లా లేయర్స్ కింద ఒలుచుకోవాలి. మనం పాస్తాలోకి ఎగ్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా టేస్ట్ ని మరింత ఎన్హాన్స్ చేస్తుంది. సో నేను 2 eggs తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో క్రాక్ చేసి వేసుకుంటున్నాను. వీటిని ఇలా బీట్ చేసుకుందామండి. ఎగ్ ని బీట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే పఫీగా వస్తుందండి. పాన్ లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బీట్ చేసిన ఎగ్ వేసుకుందామండి. ఎగ్ ఎక్కువసేపు వేపకూడదు, కొంచెం సేపు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన ఎగ్ ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు పాస్తా సాస్ చేసుకుందామండి. పాస్తా సాస్ కి బేస్ టొమాటో పేస్ట్ అండి. దీనికోసం కొన్ని టొమాటోస్ ని ఉడకబెట్టి లేదంటే కాల్చి పేస్ట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత గార్లిక్ క్రష్ వేసుకుందామండి. నేను కొంచెం గార్లిక్ ఎక్కువే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఎక్కువ గార్లిక్ ఇష్టపడతారు. మీరు మీ టేస్ట్ ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. చాలా చిన్న ఉల్లిపాయ తీసుకోండి, ఎక్కువ పట్టదు. దీనిలో పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లి వెల్లుల్లి బాగా వేగేయండి. ఇప్పుడు మనం 2 స్పూన్స్ టమాటో పేస్ట్ వేసుకోవాలి. నేను ఈ టొమాటో పేస్ట్ ని జస్ట్ టొమాటోస్ ని అలాగే మగ్గబెట్టేశానండి, ఇంకేమీ చేయలేదు. అలాగే కొంచెం పేస్ట్ ని మీరు కూడా తయారు చేసుకోండి. దీనిలో కొంచెం టొమాటో ప్యూరీ కూడా వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేసేయండి. దీన్ని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 cup వాటర్ పోసుకుందామండి. దీనిలో కొంచెం పాప్రికా వేసుకుందామండి. కొంచెం బాసిల్ వేసుకుందామండి. అలాగే కొంచెం రోజ్మెరీ, కొంచెం థైమ్. పాస్తా సాస్ లో షుగర్ కానీ కెచప్ కానీ చాలా మంది యాడ్ చేస్తూ ఉంటారండి. స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఈ హర్బ్స్ అన్ని పాస్తా టేస్ట్ ని బాగా ఎన్హాన్స్ చేస్తాయండి. మీకు ఏ హర్బ్స్ దొరికితే ఆ హర్బ్స్ ని వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని మూత పెట్టకుండానే చేసుకోవాలండి. మూత పెట్టుకుంటే కనుక టొమాటో టేస్ట్ మారిపోతుంది. మన పాస్తా సాస్ చూడండి రెడీ అయిపోయింది. నేను పాస్తా సాస్ ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి, కానీ రెడీమేడ్ గా కూడా షాపుల్లో దొరుకుతుంది. దీంట్లో మనం ఉడికించుకున్న పాస్తాని యాడ్ చేసుకుందామండి. కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్. దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందామండి. అలాగే వెజిటబుల్స్ కూడా వేసుకుందాము. అలాగే ఫ్రైడ్ ఎగ్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకుందాము. ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకుందామండి. మూత పెట్టి 2 minutes మగ్గనివ్వాలండి. మన పాస్తా రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు అస్సలు మగ్గనివ్వకూడదండి. మన పాస్తా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మన క్రీమీ పాస్తా, మన టొమాటో సాస్ పాస్తా రెండు రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.